ఒకప్పుడు ఒక గ్రామంలో రాము అనే ఆకతాయి కుర్రవాడు ఉండేవాడు. అతనికి మామూలుగా ఉండడం ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదైనా ఆకతాయి పనిచేసి గ్రామస్తులను ఆటపట్టించడానికి కొత్త కొత్త మార్గాలు వెతుకుతుండేవాడు. రాము గొర్రెల కాపరి. రోజూ తన గొర్రెలను తీసుకుని సమీపంలో ఉన్న అడవికి వెళ్ళేవాడు. ఒకరోజు అతనికి ఓ కొత్త ఆలోచన వచ్చింది. గ్రామస్తులను మోసగించాలి అని అనుకున్నాడు. ప్రతిరోజులాగే రాము గొర్రెలతో అడవిలో ఉన్నాడు. ఇదే తగిన సమయం అనుకొని ఈరోజు గ్రామస్తులను భయపెడదాం అని అనుకున్నాడు. అతను ఊహించని స్థాయిలో అరవసాగాడు. పులి, పులి, ఎవరైనా నాకు సహాయం చేయండి, నా గొర్రెలను పులి పట్టుకుపోతోంది. ఇది విన్న గ్రామస్తులు భయాందోళనతో పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల చేతుల్లో కట్టెలు, కర్రలు, ఆయుధాలు. కాని అక్కడికి రాగానే ఏమి కనిపించలేదు, ఏ పులి లేదు. రాము పెద్దగా నవ్వాడు. గ్రామస్తుల్ని చూసి ఆనందించాడు. నేను సరదాగా అన్నాను అని చెప్పాడు. గ్రామస్తులు చిరాకుపడినా, ఇంకెప్పుడూ ఇలా చేయకు రామూ అని హెచ్చరించారు. కాని రాము మారలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాముకి బుద్ధి రాలేదు. మళ్ళీ అలానే చేద్దాం అని అనుకున్నాడు. రాము మళ్ళీ అరిచాడు, పులి, పులి, సహాయం చేయండి అని. గ్రామస్తులు మళ్ళీ పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని మళ్ళీ అక్కడ ఏమీ లేకపోవడం చూసి, రాము, మేము ఇక నమ్మం అని కోపముతో వెళ్ళిపోయారు. ఒకరోజు నిజంగా రాము గొర్రెల దగ్గరకు ఓ పెద్ద పులి వచ్చింది. అది మృగంలా గర్జిస్తూ ముందుకు దూకింది. భయంతో రాము నిజంగానే కేకలు వేశాడు. పులి, పులి, నిజంగానే ఈసారి సహాయం చేయండి అని. కాని గ్రామస్తులు, ఇతను మళ్ళీ మనల్ని మోసం చేస్తాడు అనుకుని రాలేదు. ఎవరూ నమ్మలేదు. రాము ఎంత అరచినా, ఎంత గట్టిగా ఏడ్చినా ఎవరూ ముందుకు రాలేదు. అప్పటికే పులి రాముని గొర్రెలను పట్టుకుని వెళ్ళిపోయింది. రాము అసహాయంగా చూసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. కథ యొక్క నీతి: అబద్ధం ఎక్కువసార్లు చెప్పినవాడ్ని నిజం చెప్పినప్పుడు కూడా ఎవరూ నమ్మరు.